సభకు నమస్కారం. నాకు పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు లేదు, పనులు చేయటమే. కానీ మాకు రాయపూడిలో వైదిక ఆశ్రమం అని ఉంది, అక్కడికి వెళ్ళినా కానీ నేను పెద్దగా మాట్లాడను. కావాల్సిన పనులు చేయటం, ఆ పిల్లల చేత చేయించడమే. కానీ అందుకని విషయం రాసుకొని వచ్చాను. అన్ని రంగాలు బాగానే ఉన్నాయి, కానీ వ్యవసాయ రంగం ఒక్కటే రైతు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది. రైతు ఎప్పుడు పంట వస్తుందా రాదా, ఈ తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, ఈ వర్షాకాలం వర్షాలు ఎక్కువ కురుస్తాయి, లేకపోతే అనావృష్టి, వీటితోటి బాధపడుతూ ఉంటాడు. అజ్ఞానంతో విష రసాయనాలు ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు ఆ రసాయనం వాడకుండా పంట రాదు అనే భ్రమలో ఉన్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. దానికి మూలకర్త సుభాష్ పాలేకర్, మహారాష్ట్ర. వారు చెప్పిన ప్రకారం ఈ ఎరువులు పురుగు మందులు వాడటం లేదు. నేను కూడాను వారు చెప్పిన ప్రకారం ఆవుకి ప్రాధాన్యత ఎక్కువ. దేశీ ఆవు, మోపురం ఉంటేనే దేశీ ఆవు, మోపురం లేనిది ఆవు కాదు, అది గాడిద అంటారు ఆయన. మనం దాని మూత్రము పేడ ఎక్కువగా ఉపయోగించుకొని పొలాన్ని మళ్ళీ ఈ రసాయనాలు లేకుండా చేయొచ్చని అంటారు ఆయన. దాంతో ఘనజీవామృతము, జీవామృతము, ద్రవజీవామృతం అని రెండు తయారు చేసుకొని వాడుతూ ఉంటాం. ఘనజీవామృతం అంటే పేడ ఒక 100 కిలోలు, శనగపిండి ఒక 2 కిలోలు, బెల్లం ఒక 2 కిలోలు, కాస్త మట్టి కలిపి దాన్ని బాగా తొక్కి చిన్న ఉండలుగా చేసి వాటిని నీడలో ఆరబెట్టి అది ఎకరానికి 200 కిలోలు వేస్తూ ఉంటాను. తర్వాత నారుమడికి ఇంకెక్కువ వాడతాము. నారుమడి ఒక 20-25 రోజుల్లో నాటిన తర్వాత ఈ ద్రవజీవామృతం ఒక 10 రోజులకి 15 రోజులకి గ్యాప్ తోటి వదులుతూ ఉంటాం. అప్పుడు ఈ విషం అంతా ఇరిగిపోయి, పాత కూడా ఇరిగిపోయి, మనకి అసలు వ్యవసాయం చేసేది మనం కాదు, సూక్ష్మజీవులు. ఈ ఆవు పేడలో 1 గ్రాములో 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని ఈ జీవామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతాలతోటి 2 గంటలకు ఒకసారి డబల్ అవుతూ ఉంటాయి. వాటితోటి కానీ చైనకి ఒక 15 రోజులకు ఒకసారి ఒక 200 లీటర్లు పారిస్తే, ద్రవజీవామృతం అంటే ఒక 10 లీటర్లు మూత్రం, 10 కిలోలు పేడ, 2 కిలోలు ద్విదళ ధాన్యాల పిండి. మేము ఎక్కువగా ఉలవలు చౌక కనుక ఉలవలు వాడుతూ ఉంటాం. 2 కిలోలు బెల్లం, కాస్త పుట్టమట్టి, మందులు వేయని కాడితే మట్టి, ఇవన్నీ కలిపి ఒక రమ్ములు నిండా నీళ్లు పోసి వాటిని కనీసం 48 గంటలు రోజుకు 2 సార్లు సవ్య దిశలో దింపి, సవ్య దిశ అంటే మనకి గడియారం ముళ్ళు ఎడు తిరుగుతుందో అటు తిప్పుతూ ఉండాలి. రోజు 2 సార్లు 2-3 నిమిషాల కాడికి పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి తిప్పి దాన్ని 15 రోజులకు ఒకసారి చేనికి వదులుతూ ఉంటాం. అది కలుపు సమస్య. పచ్చి రొట్టె వేస్తామండి. పచ్చి రొట్టె వేసి దమ్ము చేస్తే ఇక కలుపు దాదాపు ఉండదు. 2-3 పెట్టి కలుపు తీస్తే కలుపు అయిపోయింది. మళ్ళీ పైరులో కూడా పెద్దగా పుట్టదు. నాటేస్తాం. ఇప్పుడు అందరూ ఎదేస్తున్నారు. ఎదేస్తే ఎదేసిన వెమ్మటే కలుపు మందు వేయాలి. 20 రోజులకు మళ్ళీ కలుపు మందు వేయాలి. ఈ పద్ధతిలో కలుపు మందులు వాడే పని లేదు. కలుపు మందు వాడకుండా, పురుగు మందులు, తెగుళ్ళ మందులు కూడా వాడకుండా ఆయన చెప్పినట్టుగా వాడితే పెద్దగా పురుగు కూడా రాదు. ఈ పద్ధతిలో వచ్చిన నేమాస్త్రం అని, ఆగ్నేయాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని ఇట్లా ఉన్నాయి. దశపర్ణ కషాయం 10-15 రకాల ఆకులు, ఈ ఉల్లిపాయలని, పచ్చిమిర్చి అని, అల్లం అని ఇవన్నీ కలిపి తయారు చేసేది దశపర్ణి కషాయం.
దాన్ని స్ప్రే చేసుకుంటుంటే 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఏ పురుగు రాదండి. తెగుళ్ళకు కూడా పనిచేసిద్ది. ఇంకా తెగుళ్ళు ఎక్కువ వస్తే పుల్ల మజ్జిగ, ఇంగవ అవి రెండు కలిపి వాడతాం. కాస్త మూత్రం కూడా కలుపుతాం. తర్వాత ఇంకా వస్తే ఈ తెగుళ్ళకి ఇట్లాగే ఈ మందులే వాడతాము. దశపర్ణ కషాయం ఇవి. ఈ బలం కోసం అయితే ఈ సప్తధాన్యాంకుర కషాయం 7 రకాల ధాన్యాలని నానబెట్టి మొలకట్టి రుబ్బటం అంటే ఇప్పుడు తిరిగి మనం చేతితో రుబ్బట్లేదులేండి, మిక్సీ వేస్తున్నాం, లేకపోతే ఈ వీటిలో రుబ్బింగ్ మిషన్లో రుబ్బుతున్నాం. వాటిని స్ప్రే చేస్తే పైరు బాగా వస్తుంది. ఇంతకుముందు పురుగు మందులతోటి వ్యవసాయం చేసేవాళ్ళం. అప్పుడు బస్తాలైతే ఎక్కువ పండేవి, కానీ చివరికి లెక్క చూసుకుంటే మిగిలేది చాలా తక్కువ. ఇప్పుడు బస్తాలు తగ్గుతున్నాయి, విడిగా అమ్ముకుంటున్నాము బియ్యం చేసి. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు పండించినవి నలుగురు కోసమేమో బీపీటీలు. వాస్తవంగా అవి తినకూడదు. అవి తింటేనే షుగర్లు, బీపీలు వస్తున్నాయి. తర్వాత పాత విత్తనాలన్నీ మనం బాగొట్టుకున్నాం. నవారా బాగా పనిచేస్తుందండి. షుగర్కి, బీపీకి, నొప్పులకి అన్నిటికీ పనిచేస్తాయి. మీరు ఏకాడికి తెల్ల బియ్యం తినకండి. తెల్ల బియ్యం తింటే అది తిన్నట్టు కాదు, ఒట్టి చెత్త తిన్నట్టు. మంచిదేమో తీసుకెళ్ళి గేదెలకి, ఆవులకి వేస్తున్నాము. పైపర పనికిరాంది మనం తింటున్నాం. చాలా తక్కువ పాలిష్, 2 కిలోల లోపు తినండి. బస్తాకి పాలిష్ 2 కిలోల లోపే తౌడు తీయాలి. సింగిల్ పాలిష్ అంటే ఒక్కసారి మనం ఆ షల్లర్లో పోస్తే 4 కిలోలు తీసినా సింగిల్ పాలిషే, 5 కిలోలు తీసినా సింగిల్ పాలిషే, కిలో తీసినా సింగిల్ పాలిషే. చాలా మంచిది. నేను తినేది అయ్యే. ఎర్ర బియ్యం ఏదైనా సరే పాలిష్ లేకుండానండి. మీరు ముడి తీసుకొచ్చి తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాటిల్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు కులాకర్ అనే ఒక రకం ఉంది. అది ఈ ఆడపిల్ల కన్సీవ్ అయిన తర్వాత కానీ తింటాం మొదలు పెడితే ఫ్రీ డెలివరీ. 3 కిలోల పాప బాబు కానీ 3 కిలోల తోటి పుట్టాలి. ఇద్దరు పుట్టినా సరే వాళ్ళకి పాలు సరిపోని ఉంటాయి. ఫ్రీ డెలివరీ. అదే మాపిళ్ళ సాంబా, అది పండించలే. కులాకర్ నేను పండించలేదండి. మాపిళ్ళ సాంబా మగపిల్లలకి వాళ్ళ స్టామినా లేదు, సరిగా కౌంటింగు లేదు, ఈ సెమన్లో కౌంటింగు లేదు. అవి 7 నెలల ఇత్తనం అవి పండించాను. కౌంటింగు పెరిగిద్ది, అంతా ఉంటుంది. కానీ తినాలంటే కొంచెం కష్టమే. దాన్ని ఇడ్లీగానో దోశలుగానో ఏదో ఒక విధంగా తినండి, తినిపించాలి. ఏమండి, జొన్నల పచ్చయే మంచి అండి. పచ్చయే మంచి. పచ్చయి ఎక్కువ కాలము, ఎక్కువ ఎత్తు పెరిగిద్ది పైరు. తెల్లయి అంటే ఏముందండి, అంత యూరియాలతోటి వచ్చేదే ఎక్కువ తెల్లది. పచ్చదానికి అంత బలం అవసరం లేదు. రెండోది, అంతగా జొన్నల్లో నాకు అంతగా పరిచయం లేదు. ఒక బియ్యమే, వరే నేను ఎక్కువ పండిస్తుంది. మినుము మందు లేకపోయింది. ఈ కాలాబట్టి అని ఉందండి. ఇప్పుడు మనకి B6, B12 విటమిన్లు చాలా లోపంగా ఉంటుంది శాకాహారులకి. అది కాలాబట్ట బియ్యంలో ఉంది. నల్ల బియ్యం కాలాబట్ట కానీ, కృష్ణ వ్రీహి కానీ, ఏ నల్ల బియ్యంలో B6, B12 బాగుంటుందండి. పురుగు మందులతోటి చివరిలో మనకి భీమ్ అనే మందు వాడకుండా ఉండరండి. ఎందుకంటే అది వాడితే కానీ బియ్యం నోక కాకుండా గడ్డి కానీ, బియ్యం కానీ, ఒడ్లు కానీ బాగా కళ్ళలో పడతా ఉంటాయి.
అందుకని అది తప్పకుండా వాడతారు, దానికి తప్పకుండా క్యాన్సర్ వచ్చింది దానివల్ల. ఈ పురుగు మందులు చాలా తక్కువ కదా మనం వేసేది అంటారు. ఒకసారి లాంగ్ ఫారం పోయానండి, అక్కడ ఆయన చెబుతున్నాడు కర్ణాటకలో ఒకళ్ళకి 1,00,000 కోళ్ళు ఉన్నాయంట, కోళ్ళ ఫారం. వాళ్ళు కోడిగుడ్లు టెంకె కోసం కాల్షియం అంటే ఈ సముద్రపు గవ్వని ఆ ఫీడ్లో కలిపి వాడుతూ ఉంటారు. వాడినా సరే చిన్నగా ఈ తోలుగుడ్డు పెట్టడం మొదలుపెట్టినాయి అంట. ఎందుకు బయటని అని చెప్పి కర్ణాటకలో అతను బెంగళూరులో అన్నిటినీ టెస్ట్ చేపిస్తే ఏమీ లోపం లేదు. వాటిని మళ్ళీ ఢిల్లీ పంపిస్తే మొక్కజొన్నల్లో కొద్దిగా లోపం వచ్చింది. అవి తడిస్తేనో ఏదో అయితేనో ఎఫ్లోటాక్సిన్ ఇవన్నీ వస్తాయి, అవి ఏమీ లేవు. మొక్కజొన్నలో విత్తన శుద్ధికి కిలోకి 3 గ్రాములు చెరసానో ఏదో వాడతారు. ఆ కెమికల్ వలన కిలోకి 3 గ్రాములు అంటే 7 మ్యాక్సిమం ఒక 20 గ్రాములు ఎకరానికి, ఎకరంలో వాడే విత్తనాలకి. విత్తనం మీద పొర అక్కడే నేలలో నిలిచిపోయిద్ది, ఆ లోపల దానికి పైకి వెళ్ళిపోయిద్ది. పొర మీదనే ఎక్కువ భాగం ఉంటుంది, కనీసం 10 గ్రాములు అక్కడే ఆగిపోయింది. 10 గ్రాములు పైకి వెళ్ళింది. ఏరులో ఎంత ఆగింది, అది కర్రలోకి ఎంత వెళ్ళింది, ఆకుల్లోకి ఎంత వెళ్ళింది, బెండులోకి ఎంత వెళ్ళింది, చివరి గింజల్లోకి ఎంత వెళ్ళింది. కనీసం 30 క్వింటాలు ఎకరానికి యావరేజ్ని పండిస్తారు. 30 క్వింటాల్లో ఈ 2-3 గ్రాములు మందు మిగిలిపోతే దానివల్ల తోలుగుడ్డు పెట్టినాయి అంట. ఆ మొక్కజొన్నలు మారవంగానే మళ్ళీ అన్నీ మామూలుగా గుడ్డు పెట్టినాయి. మరి మనం ఇన్ని మందులు తింటున్నాం, మనమే గుడ్డు పెట్టాలి. ముఖ్యంగా పురుగు మందులు, తెగుళ్ళ మందులు. ఎరువులు కూడా దోషమే, కానీ ఎరువులు తక్కువ దోషం అవి పోషకాలు కనుక. వీలైనంత మట్టుకు మీరు మంచిగా కొనుక్కొని వాడండి. అమ్మా చాలా తక్కువ అమ్మా, లేదని కాదు. మనం పురుగు మందులు వేస్తుంది ఎక్కడ? పైరు మీద. తెగుళ్ళు మందులు వేస్తుంది పైరు మీద. వాళ్ళే నేలలో గుండా, ఇక అది కిందకు కొంత పడి నేలలో గుండా వచ్చి ఆ నీళ్ళలోనూ గుండా చాలా తక్కువ. లేదని చెప్పలేము, ఏ పర్సెంటేజ్, 5% ఎంతో ఉంటుంది. అమ్మ గాలికి ఎంత వచ్చేది? అంచులు ఏదో కొద్దిగా వచ్చింది. వాడు కావాలని యువతలకు వేయడు కదా. వాడి ఖర్చు, మనం ప్రకృతి మందుల్లో 50 రూపాయలతో వేసేది వాడు 500, 2000 పెట్టి మందు వేస్తున్నాడు. వాడు మన చేనికి కావాలని వేయడు కదా, వాడి చేలోనే కావాలని వేసుకుంటాడు. ఇక వాడి మీద పడి గాలికి వచ్చి యువతల పడేదానికి చాలా తక్కువ, నెగ్లిజిబుల్. విజయరామ్ గారు మంచిదేనమ్మా. ఆయన చెప్పే ప్రకారం గట్లు ఎడల్పు చేయాలి, కూరగాయలు పండించుకోవాలి, మనకి కావాల్సిన మినువులు కానీ శనగలు కానీ అన్నీ అక్కడే పండించుకోవాలి. ఆయన చెప్పే ప్రకారం కానీ సుభాష్ పాలేకర్ గారు చెప్పే ప్రకారం మన డబ్బులు పట్టణానికి వెళ్ళకూడదు, పట్టణం డబ్బులు మన ఇంటికి రావాలి. ఫైవ్ లేయర్స్ నాకు అంతగా అనుభవం లేదమ్మా. అది విజయరామ్ గారు కూడా చెప్తున్నారు. 50 x 50, 50 అడుగులు x 50 అడుగులు ఉంటే తరగటూరులో ఆయన అన్నీ చేస్తాడమ్మా. తరగటూరులో చేస్తాడు, అక్కడ వికారాబాదు, అక్కడ ఇక్కడేమో చూపెట్టడానికి, అక్కడేమో ఎక్కువ పొలం ఆయన చేస్తూ ఉంటాడు. మొన్న మా ఊరమ్మట పల్లపాటు కూడా వచ్చాడు. ఏ బియ్యం అమ్మా? చిట్టి బియ్యం అని, చిట్టి ముత్యాలు, ఎన్ని రకాలు ఉండేలేమ్మా. అట్లాగే తర్వాత చేయండి డిస్కషన్. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ? అట్లాగే ప్రకృతి వ్యవసాయం కాలాబట్ట అనేవి
రూపాయలు చేసి అమ్ముతున్నాను. ఈ మాపిళ్ళ సాంబా అది 2 పైరు లేదు, పిట్టలు పూర్తిగా తినిపోయినాయి. ఆ టైంలో ఏమీ లేక సరే తింటే తినలేమని వదిలేశాను. మా ఇంటి ముందు జామ చెట్టు సపోటా ఉండయి. అవి తిన్న తర్వాతనే మనకి మిగిలితేనే తినాలి మనం. వాటి వాటా అవి తినాల్సిందే. అట్లాగే అవి తిన్న తర్వాత 7 బస్తాల కాడికి అయినాయి. అందుకనే ఈ కాస్త రేట్ ఎక్కువ పెట్టి 150 రూపాయలు విడిగానైతే 200 నుంచి పైన నేను 150కే అమ్ముతున్నాను. ఇవాళ తెద్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం లేకపోయింది. గుంటూరులో చిన్న ప్రోగ్రాం ఒకటి ఉండి మా ఆర్య సమాజంలో అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చాను. ప్రశ్నలు సమాధానాలు. ఎన్ని ఎకరాలు మీరు చేస్తున్నారు సార్? నేను 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. ఓకే, 5 ఎకరాలు. ఈ పురుగు మందులు వాటికి కవులు గీయటమే చేయలేక. 5 ఎకరాల్లో మీకు ఎంత పెట్టుబడి వస్తుంది? ఎకరాకి ఎంత లాభం వస్తుంది? ఒక లాభ నష్టాలు నేను చూడండి. అట్లేమన్నా మీకు ఐడియా? చేస్తూ ఉంటామే కానీ మొట్టమొదట్లో 7-8 బస్తాలే పండినాయి. ఇప్పుడు 17-18 బస్తాలు పండుతున్నాయి. ఓకే, సో అంటే మీకు ఖర్చులు పోగా మీకు మిగులుతుందా? మిగిలిద్దండి, మిగలకుండా ఏముండదు. ఎందుకంటే సొంతంగా బియ్యం అమ్ముకుంటున్నాం కనుక, లేకపోతే మిగలదు పెద్దగా. తర్వాత మీరు తినే ఆహారం కూడా మారిపోయి ఉంటుంది, అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారము. అవునండి. ఓకే, మీ ఆరోగ్యం అంతా అంతకు ముందుకు ఇప్పటికీ బాగుపడిందా? మాపిళ్ళ సాంబా ఇవే తింటాను. ఇప్పటికి మా ఆవిడ ఉంది, పాలిష్ లేని ఫుల్ పాలిష్ కావాల్సిందే. నేను 2 వంటలు జరగాల్సిందే ఇంట్లో. ఏం చేస్తాం మరి, వేపించుకురాంది ఊరుకున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట వినాల్సిందే కదా అమ్మా. బహురూపి, అవును. సో మీరు కూడా చాలా మంచిదమ్మా బలానికి. అమ్ముతానండి. కేజీ ఈ నల్ల బియ్యం మాది గుంటూరు దగ్గర వట్టి చెరుకూరు అండి, చేబ్రోల్ దగ్గర, గుంటూరు దగ్గర. మేము డైరెక్ట్గా గుంటూరే వస్తూ ఉంటాం. ఎవరికైనా పార్సిల్ వేయమంటే వేస్తాము. మీ నంబర్ చెప్పండి సార్. నంబర్ వేసుకోండి, 94406 32175. ఏమేమి దొరుకుతాయో చెప్పండి సార్. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయో చెప్పండి. ఈ నల్ల బియ్యం కిలో 120 రూపాయలు. ఇది మాపిళ్ళ సాంబా 150 రూపాయలు. అవి 2 దేశవాళీ విత్తనాలండి, హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. RNR 15048 అది ఒక 80 రూపాయలు. అది కేవలం షుగర్కే ఉపయోగపడిద్ది, ఇక దేనికి ఉపయోగపడదు. షుగర్ వాళ్ళు మట్టికి కొంచెం తినవచ్చు. అందుట్లో గ్లైకోమిన్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అన్నం తింటే బీపీటీలో అయితే తీయగా ఉంటుంది, ఒట్టి అన్నం తింటే. అది అయితే చప్పగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఐటమ్స్? బీపీటీలు చాలా తక్కువ పాలిష్ అండి, ఏదైనా తక్కువ పాలిషే. ముడి కావాలన్నా ఉంటాయి. ఇవి అయితే మట్టుకు అచ్చగా ముడియే. ఇది నల్ల బియ్యం కానీ మాపిళ్ళ సాంబా కానీ అవి తింటేనే ఆ తవుడుతోటే ఎక్కువ ఉపయోగం ఉంది. మీరు దేంట్లోనైనా వాడుకోండి, అన్నంగానే వాడుకోవాల్సిన పని లేదు. తిన్నాడా లేదా పెళ్లి కొడుకు. మాపిళ్ళ సాంబా అంటే పెళ్లి కొడుకు బియ్యం, తమిళంలో పేరు మాపిళ్ళ. పెళ్లి కొడుకులకు వాళ్ళు అయ్యే పెడతారంట, ఏదైనా లోపాలు ఉండ. కానీ బియ్యమే మలుస్తాయి. నేను విజయరామ్ గారి దగ్గర తెచ్చాను, అన్నీ కలిపి వేయించాను. విజయరామ్ గారి దగ్గరే నేను విత్తనాలు తీసుకొచ్చింది, సేవ్ సంస్థ హైదరాబాద్లో. నా దగ్గర తర్వాత మీరు ఫోన్ చేయండి, నంబర్ సార్ ఇచ్చారు, చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఓకే సార్. సో ఇంకోటి నెయ్యి దొరుకుతుందా? నెయ్యి దొరకదండి. మా ఆశ్రమంలో 10 ఆవులు ఉన్నాయి, కానీ అక్కడే నేను ఘనజీవామృతం చేసుకుంటాను. మూత్రం అక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఊళ్ళో ఆవుల దగ్గర కాస్త ఎత్తుక్కొని పేడ తీసుకుంటాను. అక్కడ నెయ్యి యజ్ఞానికి వాడతారు.
లేదా అక్కడ ఉన్న పిల్లలకు వాడతారు. ఒక 30 మంది పిల్లలు ఉన్నారు గురుకులం, అక్కడే వాడమంటాను. రైట్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం? ప్రకృతి వ్యవసాయం 15 నుంచి చేస్తున్నానండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు కాలు ఒకసారి ఇరిగి 14లో కొద్ది 2 సంవత్సరాలు ఆపాను, తర్వాత చేస్తున్నాను. ఓకే. ఏమండి, బ్లాక్ రైస్, షుగరు, బీపీ, క్యాన్సరు 120. రైట్. ఓకే. ఏమండి, కృష్ణబ్రిహి వేసానండి, విత్తనం తెప్పించి ఈ సంవత్సరం. అంతకుముందు ఏమో కాలాబట్టి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్కి ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో ఈ ఏజ్లో కూడా మీరు చూశారు కదా. సో ఆయన ఎంతో పట్టుదలగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే మనం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సుభాష్ పాలేకర్ విధానం ఏదైతే ఉందో, ఈ యొక్క జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, శూన్య బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, అది అందరూ కూడా ప్రయత్నం చేయండి. సో అంటే డిలే కాకుండా అందరూ కూడా తక్షణమే ఆ యొక్క ప్రకృతి వ్యవసాయానికి మనము పరివర్తన చెందాలి. థ్యాంక్ యూ.